వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అతి శక్తివంతమైన సాధనంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరొకసారి ఆహ్వానం పలికి ఇప్పుడు నిర్మాతల మండలి పక్షాన ఒక చిన్న సాంగ్ రూపొందించారు. వెంకట గారి చేతుల మీదుగా ఒక్కసారి దాన్ని లాంచ్ చేస్తారు. సో ఒక్కసారి లాంచ్ చేస్తారు. మిగతా నిర్మాతల ఇక్కడ ఈ కార్యక్రమానికి తెలంగాణ లఘు చిత్రాల నిర్మాతల మండలి కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఆ నిర్మాతల మండలి పక్షాన ఒక సాంగ్ ను నిర్మాతల మండలి గురించి రాశారు. మా జేసుదాస్, కరీంనగర్ జేసుదాస్ శ్రీనివాస్ గారు ఆ గీతాన్ని ఆలపించినారు. సో దాన్ని లాంచ్ చేస్తారు. ఒక ఫోటోగ్రాఫ్ కాగానే ఇమీడియట్ గా తొందరగా ఫోటోగ్రాఫ్ కాగానే మీరు మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ క్లియర్ చేయాలి. డ్యాష్ ని తొందరగా బాబా సాంగ్ లాంచ్ చేయగానే డ్యాష్ క్లియర్ చేయాలి. రండి. రైట్, థ్యాంక్ యూ సార్. అందరూ మళ్ళీ ప్రయాసం క్లియర్ చేయాలి. కలెక్టర్ గారు కూడా వస్తున్నారు వేదిక మీదకి. నిర్మాతల గురించి తెలియజేస్తే ఈ గీతానికి సంగీతం శ్రీనివాస్, గానం కనపర్తి శ్రీనివాస్, నిర్మాతలు తంగెడ అశోకరావు, కాంతాల చిరంజీవి. మన జిల్లాకు శ్రీమతి మనందరూ సమర్థవంతంగా కష్టపడాలన్నట్టుగా వేదిక నుంచి సకాలంగా సాధారణంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ మరి మన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ మహిళా ప్రతినిధి శ్రీమతి హరిత గారు, అలాగే అలాగే మన కలెక్టర్ గారికి సమాజానికి సందేశాన్ని చేరవేసే పాడినారు. సో నిర్మాతల మండలికి వీళ్ళిద్దరు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. అలా శ్రీనివాస్ గారు మ్యూజిక్ అందించారు. వారికి కూడా అయ్యో సారీ అన్న ఇట్లా నువ్వు చూడలే, నేను ఎక్కడున్నా చూడలే ఇట్లా శ్రీనివాస్ గారు లేదన్న మీరు. సో వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. మంచి మ్యూజిక్ లో అందించినటువంటి ఇట్లా శ్రీనివాస్ గారు కూడా మనందరూ కూడా శ్రద్ధాలు అభినందనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇప్పుడు నా రవీంద్ర భారతికి కట్టిన మామిడి తోరణం ఎందుకు చెప్తున్నానంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటాం కదా, అట్లా రవీంద్ర భారతి అయినా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలైనా అనునిత్యం చైతన్యవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు, అది మరి శిక్షణ సదస్సులు కావచ్చు, సాంస్కృతిక ప్రదర్శనలు కావచ్చు, ఏదైనా కూడా పుస్తక ప్రదర్శనలు కావచ్చు, అద్భుతమైన పుస్తకాలు ప్రచురించినారు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ పక్షాన. అట్లా నిరంతర కృషి అడుగుజాడల్లో విజయం నడుచుకుంటూ వస్తుంది అనడానికి తార్కాణం మా మామిడి హరికృష్ణ గారు. నిత్య చైతన్యం చేసి నిరంతర కృషి వరడు. బహుశా ఎవరైనా రెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే పనిలోనే రెస్ట్ ఉంటుందని నమ్మేటువంటి వారు మా మామిడి హరికృష్ణ గారు. అలాగే ఒక వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమం సినీ వారం ద్వారా అనేక మంది చిత్రాలను అక్కడ పరిచయం చేసి చాలా అద్భుతమైన చిత్రాలను అక్కడ ప్రదర్శింపజేస్తూ ఈరోజు ఏదైనా కావచ్చు, ఒక పేరుని శివతాండవం శిక్షణా తరగతులు అయితే లేదా మరొకటైతే తెలంగాణ కళలకు జీవం పోస్తూ
తెలంగాణకు సంబంధించినటువంటి అక్షరానికి ప్రాణం పోస్తూ అనేక పుస్తకాలు వెలువరిస్తూ సాహిత్యం ఒకవైపు సాంస్కృతిక రంగం రెండింటిని మరి గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి మిత్రులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. శుభ సాయంత్రం. ఇట్ ఈస్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ యాక్చువల్లీ. సో ఇది ఒక చాలా ఆనందకరమైన సంతోషకరమైన సంబరంతో కూడిన సందర్భం ఇది. సో ఇలాంటి కార్యక్రమానికి అంటే షార్ట్ ఫిల్మ్స్ కి కూడా అవార్డులు ఇవ్వాలి. లఘు చిత్రాలు కాదు, చాలా కంటెంట్ తో కూడిన సినిమా. అంటే షార్ట్ ఫిల్మ్ ని మనం షార్ట్ గా చూడాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమాల కంటే కూడా ఇంకొంచెం పెద్దగా చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ పక్షాన ఈ లఘు చిత్ర పోటీలను ఏర్పాటు చేయడం, పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహకంగా అవార్డులను ఇవ్వడం, గెలిచిన విజేతలకి నగదు పురస్కారాలు ఇవ్వడం అనే ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి, దానికి అధ్యక్షత వహిస్తున్న పొన్నం రవిచంద్ర గారికి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య మనం శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కఫిసో, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీని చాలా ప్రేమగా కఫిసో అని పిలుచుకుంటారు. ఆ కఫిసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్షరాన్ని ప్రేమించడం, ఆంధ్రపత్రిక అనే సీనియర్ మోస్ట్ పత్రికతో అక్షరాలని దిద్దుకొని జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించడం, ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా, సీనియర్ ఎడిటర్ గా పనిచేయడం, మరొక వైపున ప్రజలతో అత్యంత అద్భుతమైన మానవీయ అనుబంధం, ఇంకొక వైపున ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు త్రిమూర్తులు లాంటి పొన్నం బ్రదర్స్. ఒక ఆయన అశోక్, ఆయన న్యాయశాస్త్రంలో అత్యంత అద్భుతమైన నిపుణుడు. తమ్ముడు ప్రజా జీవనాన్ని తన జీవన శ్వాసగా మలుచుకున్న పార్లమెంటేరియన్, ప్రజానాయకుడు, ప్రస్తుత మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. ఒకవైపు న్యాయశాస్త్రాన్ని, ఒకవైపు ప్రజా జీవన వైవిధ్యతని, ఈ రెండింటినీ కలిపే సంధాన వారధిగా, అక్షర సారథిగా ఉన్నది పొన్నం రవిచంద్ర గారు. ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అరే నిజంగా చాలా గొప్పగా, అంటే మనం అనుకుంటాం త్రిమూర్తులు అని అనుకుంటాం, త్రిగుణాలు అని చెప్తాం, త్రిలోకాలు అని చెప్తాం. అలా ఒక మంచి చక్కని ఆత్మీయ అనుబంధంతో కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంగా ఇప్పటికీ, అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో, జీవన విధానంలో, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ గా ఈ కార్యక్రమాలు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో, జీవన విధానంలో కూడా ఒక మోడల్ గా నిలిచిన ముగ్గురు సోదరులు. ఆ ముగ్గురు సోదరులకి మధ్య వారధిగా నిలిచిన ఒక మంచి మనిషి, సహృదయుడు, కళాప్రియుడు, మంచి జర్నలిస్ట్, అక్షరాన్ని ప్రేమించేవాడు, సాహిత్యాన్ని, సినిమాని రెండింటిని ఆరాధించేవాడు. పేరుని కళారూపం మొట్టమొదటిసారిగా నటరాజ రామకృష్ణ గారి సారథ్యంలో పురుడు పోసుకుంటున్న సందర్భానికి ఇక్కడే ఈ కరీంనగర్ లోనే తన సారథ్యంలో దానికి ఒక వేదిక ఏర్పాటు చేసిన ఘనత పొన్నం రవిచంద్ర గారు. ఒకవైపు సినిమాలు ఇప్పుడు నేను చెప్తే ఆశ్చర్యపోతాం. ఒక సినిమా హిస్టారియన్ గా ఎవరైనా ఏం చెప్తారంటే మొత్తం హిస్టరీకి సంబంధించిన పుట్టుక, దాని పరిణామం, ఇవన్నీ చెప్తారు. 80 ఏళ్ళు తెలుగు సినిమా వచ్చి 80 ఏళ్ళు. ఆ 80 ఏళ్ల సందర్భంగా ఒక్కొక్క తరహాలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పొన్నం రవిచంద్ర గారు ఏం చేశారంటే తెలుగు సినిమా 80 ఏళ్ల ప్రస్థానం అనే పేరుతో ఒక అత్యంత అద్భుతమైన సాధికారికమైన ఆ గ్రంథాన్ని రచించారు. అంటే ఇట్ ఈస్ అక్యురేట్. వెనెవర్ ఏ రీసెర్చ్ ఆర్ వెనెవర్ ఏ బుక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అథారిటీ, అంటే అక్యురేట్ గా ఉన్నది, అథారిటీగా ఉన్నది, అథెంటిసిటీ ఉన్నది మాత్రమే ఖచ్చితంగా ఒక రీసెర్చ్ కి అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రీసెర్చ్ ని ప్రస్థానం అనే పేరుతో చేశారు. ఇలా సినిమాని ప్రేమించినవాడు, సినిమాని ఆరాధించినవాడు. ఇంకొక వైపు ఏ కరీంనగర్ నుంచి అయితే అత్యంత అద్భుతమైన సినీ ప్రేమికులు వచ్చారో వారందరికీ తలమానకంగా నిలిచిన వాడు, వారందరికీ మార్గదర్శిగా నిలిచిన వాడు ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన పైకి జయరాజ్. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టైంలో స్వాతంత్రం రావడానికి ముందే ఈ నేల నుంచి మొదలైన చిన్న ప్రస్థానం ఇప్పుడు ప్రభాస్ కంటే కూడా హైట్ అని
మనం ఇప్పుడు ప్రభాస్ని చూస్తే చాలా హైట్ అనుకుంటాం కదా, ప్రభాస్ కంటే హైట్, అత్యంత అద్భుతమైన దేహదారుఢ్యం. హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాదు అఖాడాలలో అంటే అక్కడ మల్ల యుద్ధులు, హైదరాబాద్ ఈస్ ద హబ్ ఫర్ మల్ల యోధులకి, వ్యాయామశాలలకి అడ్రస్ అది హైదరాబాద్. సో అలాంటి హైదరాబాద్, హర్యానా తర్వాత మన హైదరాబాద్ నెక్స్ట్, రెండే రెండు ప్లేసులు. భారతదేశం మొత్తం మీద సంప్రదాయంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక వారసత్వ పరంపరగా వస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయం వ్యాయామశాలల సంప్రదాయం, అది హైదరాబాద్ లో. దాంట్లో ట్రైన్ అయ్యి ఒక మంచి దేహదారుణ్యాన్ని, మంచి బాడీ బిల్డింగ్ చేసుకొని ముంబైకి వెళ్ళి, ముంబైలో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే సినిమాలు తీసి, ఆ సినిమాలు ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, మొత్తం 300 పైగా సినిమాలు, దాంట్లో 125 సినిమాలు ఆయన హీరో. ఇది మామూలు విషయం కాదు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, పల్లె కాని పల్లె, మాట కాని మాట, ఏదేమి కథ. కానీ ఒక సంకల్పం, ఒక దీక్ష, ఒక పట్టుదల, సినిమా నటుని కావాలి, నా ముద్రను వేయాలి, బాలీవుడ్ తెర మీద తెలంగాణ జాతి పతాకాన్ని, కీర్తి పతాకాన్ని ఎగరేయాలని ఒకే ఒక కాంక్ష ఆ పైడి జయరాజ్ గారిని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళింది. ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళందరూ 1940s టైంలో బాలీవుడ్ సినిమాని 3 వెళ్తున్నారు. ఆ 3లో ఒకరు అశోక్ కుమార్, ఇంకొక ఆయన పృథ్వీరాజ్ కపూర్, అంటే ఇప్పుడు మనం రణబీర్ కపూర్ వాళ్ళ ముత్తాత. రణబీర్ కపూర్ వాళ్ళ నానెవరు? రిషి కపూర్. రిషి కపూర్ వాళ్ళ నానెవరు? రాజ్ కపూర్. షమి కపూర్ గారు, షమి కపూర్, శశి కపూర్, రాజ్ కపూర్, 3 అన్నదమ్ములు. సో దాంట్లో రిషి కపూర్ వాళ్ళ నాన్న రాజ్ కపూర్, ద గ్రేట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్. ఆ రాజ్ కపూర్ వాళ్ళ నాన్న పృథ్వీరాజ్ కపూర్. పృథ్వీరాజ్ కపూర్ అంటే మొఘల యాసంలో మనకు అక్బర్ పాత్ర మంచిగా దాంట్లో అద్భుతంగా చేసిన నటుడు. వాళ్ళందరూ కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చెట్టు వెంట, పుట్ట వెంట, మామిడి మన కొబ్బరాకుల వెంట, వెన్నెల ఉంటే కనుక నడుచుకుంటూ, కోట్ వేసుకొని నడుచుకుంటూ చిన్నగా పాటలు పాడుకుంటూ, అమ్మాయి బాగుంది, నువ్వు బాగున్నావు, చంద్రబింబం వంటి మొహమ్మదాన్ అనుకుంటూ పాటలు పాడుకుంటూ, అంటే సినిమా తెరని ఒక ఊపి ఒక్కసారిగా ఒక చైతన్యాన్ని ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా అడ్రినలిన్, ఒక ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన ఒక స్టంట్స్ ని, ఫీట్స్ ని, యాక్షన్ ని, ఫైట్స్ ని చేసి ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఎవరు వచ్చారంటే పైడి జయరాజు. ఇది కరీంనగర్ ఘనత. సినిమా రంగంలో కరీంనగర్ ఘనత ఏంటంటే ఇది ద ఫస్ట్. సినిమాలో ఇప్పుడు మనం చూస్తాం కదా, సోమర్ సాంగ్ వేస్తారు, కింద మీద పడతారు, పైన కొడతారు, ఇట్లా కొట్టగానే కింద పైకి లేచి కింద పడతారు. ఈ స్టంట్స్ ఫిలిం ఫెస్టివల్స్ లోపల కూడా వారు వేరు ప్రదేశాలు కూడా వారు వెళ్ళడం జరిగింది. సో రవిచంద్ర గారు ఈ ఫిలిం సొసైటీకి అధ్యక్షులుగా ఉండడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ సందర్భంగా మరొకసారి మంచి ప్రసంగం చేసినటువంటి హరికృష్ణ గారిని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇద్దరు వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథి, ముఖ్య అతిథి మాట్లాడే ముందు మన సతీష్ ఒకటి జిల్లా కలెక్టర్గా ఇంతకుముందే హరికృష్ణ గారు తెలియజేసినారు. మీ అందరికి తెలిసిన అంశాలు కొన్ని ఉన్నాయి, నాకు మాత్రం తెలిసిన అంశాలు కొన్ని ఉన్నాయి. మేడం భాషల పట్ల ఒక పాలిగ్లాట్ అంటాం కదా, బహు భాషలు నేర్చుకోవడం అనేది మేడం చాలా ఇష్టం. తను ఉర్దూ నేర్చుకున్నారు, సంస్కృతం కూడా నేర్చుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. అంటే భాష మీద అభిమానం ఉంటే, భాషలు నేర్చుకోవాలనే తలంపు ఉంటే, ఇండియన్ లాంగ్వేజెస్ లో వారి మాతృభాషనే కాకుండా ఇంగ్లీష్, హిందీ అని మామూలే, కానీ ఉర్దూ మీద ఇష్టపడి నేర్చుకోవడం, సంస్కృతాన్ని ఇష్టపడి నేర్చుకోవడం, భాషలు ఎన్ని నేర్చుకుంటే అన్ని రకాల సంస్కృతాలను కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పారు కదా, తెలుగు మహేష్ చెప్పినాడు మా హరికృష్ణ గారు. సో తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడతారు. మేడంని వారి సందేశాన్ని అందించాలి. రెండు వస్తే అన్ని భాషలు వస్తాయి, కరెక్ట్. సో ఈ సందర్భంగా ఎస్ ఎగ్జాక్ట్లీ సో మేడం మాట్లాడతాయి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ జి వెన్నెల గారికి, మామిడి హరికృష్ణ గారికి, వేదికని అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ సభకి అధ్యక్ష నిర్వహిస్తున్న శ్రీ పొన్నం రవిచంద్ర గారికి, విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు హరికృష్ణ గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఆ వ్యాఖ్య మీద వ్యాఖ్య చేసిన మణిశెట్టి గోపాల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి కొంచెం లఘునే మిగులుతుంది. ఇంకొక ఇది లఘు చిత్ర సంబంధించిన ఫెస్టివల్ కని, పోటీ కని, కాబట్టి నేను
లఘు ఉపన్యాసం మాత్రం చెప్పగలుగుతున్నా. దీని గురించి ఒక చిన్న అభిప్రాయం అందరికీ కూడా ఇది ఉండొచ్చు. ఏ సభలో అయినా ఎవరైనా ఎక్కువ మాట్లాడతారు, ఎవరైనా బాగా ఎక్కువ మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు, 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏం చెప్తారంటే దీంతోనే నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నా అని చెప్తారు. అంటే అన్ని చెప్పిన తర్వాత దీనితో నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తానని చెప్తారు. నేను మాట్లాడతానంటే అంత లఘు మాట్లాడను, వాస్తవం లఘు మాట్లాడతానండి, నేను మాట ఇస్తున్నా. రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్, ఫస్ట్ రిగార్డింగ్ కరీంనగర్, అంటే ఇది నాకు 2వ జిల్లా ఒక కలెక్టర్గా బాధ్యత నిర్వహిస్తూ యాదాద్రి జిల్లా చేసేటప్పుడు ఇలాంటి సొసైటీ ఉంటుంది, ఇలాంటి ఒక సివిల్ సొసైటీ అంటే ఒక కల్చర్ మీద ఆర్ట్స్ మీద అంత ఇష్టపడిన వాళ్ళు, ఇంత పెద్ద ప్రెషర్ గ్రూప్ మనకి ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు. కరీంనగర్ వాస్తవం అంటే చాలా యూనిక్ ప్లేస్. వీఆర్ గ్రేట్ఫుల్ ఇలాంటి జిల్లాలో మనకి పని చేసే అవకాశం దొరికినందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎప్పుడు ఎలక్షన్ గురించి యాక్టివిటీస్ అయినా లేకపోతే ఏదైనా అవగాహన కార్యక్రమం కోసమైనా, హెల్త్ రిగార్డింగ్ కానీ న్యూట్రిషన్ రిగార్డింగ్ కానీ ఎప్పటికీ మనము ఒక షార్ట్ ఫిల్మ్ కావాలి, టూరిజం రిలేటెడ్ అయినా అని చూస్తూ ఉంటున్నాము. ఈ మధ్యలో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్కి అయినా ఏ జిల్లాకి అయినా దృష్టిలో పెట్టు పిల్లలతో ఇలాంటి వీడియోస్ చేస్తే ఎంత బాగుంటాయనే ఉద్దేశంతో మన కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకి ఒక గత నెల నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు చూస్తే ఎంత చక్కగా షార్ట్ వీడియోస్ 1 minute 1.5 minute వీడియోస్ పిల్లలు చేసుకొని వస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసి వాళ్ళని మెంటర్ చేయాలనేది నేను రవిచంద్ర గారిని కోరుకుంటున్నా. సో షార్ట్ ఫిల్మ్ అండ్ ఈరోజు హరికృష్ణ గారు అందరిని విజ్ఞప్తి చేశారు, అందరూ కూడా ఒక లాంగ్ ఫిల్మ్ చేయాలనేది. ఇది వాస్తవం, లాంగ్ ఫిల్మ్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్, కానీ దానికన్నా హార్డర్ టాస్క్ ఇస్ టు మేక్ అ షార్ట్ ఫిల్మ్. అందరికీ తెలుసు, అమ్మ గురించి ఉపన్యాసం రాసుకోమని చెప్తే ఒక 10 పేజీ 20 పేజీ 100 పేజీ వరకు రాస్తారు. ఆవు గురించి రాసుకోమని చెప్తే ఇంకొక 100 పేజీ రాస్తారు. కానీ 100 పేజ్లో 10 పేజ్లో 20 పేజ్లో దానికి షార్టన్ చేస్తూ తక్కువ చేస్తూ 2 పేజ్లో అమ్మ గురించి చక్కగా రాసుకోమని చెప్తే అందరూ బాగా కష్టపడతారు. ఎందుకంటే తెలిసిన విషయంకి క్రిస్ప్ అండ్ ప్రెజెంటబుల్ ఫార్మాట్లో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం వెరీ డిఫికల్ట్. సో షార్ట్ ఫిల్మ్ అంతే కూడా, షార్ట్ ఫిల్మ్ సందర్భం కూడా అంతే. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది ఒక స్టడీ. సో గతంలో యూట్యూబ్ ఉండే, యూట్యూబ్లో లెంత్ ఆఫ్ వీడియో ఎంత ఎక్కువ ఉంటే అంత మానిటైజేషన్ అయ్యేది. సో ఒక వీడియో ఏదైనా 30 సెకండ్లో పూర్తి అయిన వీడియోని 2 నిమిషాల వరకు తీసుకెళ్లేవారు. కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చింది. ఒక మనిషి దగ్గర 30 సెకండ్ ఉంటే 30 సెకండ్కి వీడియో చూస్తారు, 2 నిమిషాలు ఉంటే 2 నిమిషాలకి చూస్తారు, 5 నిమిషాలు అంటే 5 నిమిషాలకి చూస్తారు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఇది ఒక మార్కెట్ స్టడీ, అందుకే చెప్తున్నాం. దాని తర్వాత ఏమైంది అంటే యూట్యూబ్ ఏం చేసింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే అందరూ మమేకం అయిపోయారు, మేము ఎక్కడ పోతామని అనుకొని ప్రతి పెద్ద వీడియోకి కూడా ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అని వస్తుంది. సో ఇప్పుడు యూట్యూబ్ కూడా దాని బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయగలిగింది. ఇది ఎందుకు అంటే మనిషి అటెన్షన్ స్పాన్ చాలా లిమిటెడ్ ఉంటుంది. అన్ని వాచ్ చేస్తారు, 2 hour వీడియో వాచ్ చేయగలుగుతారు, కానీ అబ్జర్వేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ మాత్రం 20 minutesకే చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ హ్యాస్ అ హైలైట్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఒక 2 hour వీడియోకి, ఒక 2 hour కంటెంట్కి, ఒక మంచి మెసేజ్కి ఏ విధంగా విదిన్ 2 minutes చేయగలగాలి, దాట్ ఈస్ ద ఆర్ట్ అండ్ ద క్రాఫ్ట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ in my opinion are way more creative and way more talented than feature film makers. ఎందుకంటే ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు, ఒక 1 కోటి రూపాయల బడ్జెట్ ఉంటే మాత్రం ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెడతాము. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు, ఒక ఫోన్ ఉంటే, ఒక మొబైల్ ఫోన్ ఉంటే
నువ్వు అన్న, నేను తమ్ముడు, వాళ్ళు అత్త, మేము అల్లుడు అని చేసి వాళ్ళు ఒక సినిమా పెట్టుకుంటారు. సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ డిపెండ్ ఆన్ దేర్ క్రియేటివిటీ అండ్ ప్యాషన్. ఐఎమ్ సారీ, ఇది లఘు ఉపన్యాసం నుంచి కొంచెం పెద్ద ఉపన్యాసం అయిపోయింది. కాబట్టి మీరు ఎంత సమయం కేటాయించి ఇది మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.